సత్య గారు, యా ఇంకొక సీక్వెన్స్ ఉంది. మీ ఫ్లయింగ్ రీయూనియన్ బ్యాచ్ ఫ్లయింగ్ కలర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషన్ కానీ అడ్వైస్ కానీ, అంటే తొలిసారి హీరోగా చేయడం, అంటే వివాహ భోజనంలో చేసి ఉండొచ్చు, కాకపోతే ఈ మూవీకి గురించి. ఫ్లయింగ్ కలర్స్ అందరూ మా బ్యాచ్ అందరూ చాలా హ్యాపీ అండి. ఇప్పుడు గ్లిమ్స్ వాళ్ళకి ఆల్రెడీ పంపించాను, అందరూ ఫోన్లు చేసి చెప్పారు చాలా బాగుందని. రితేష్ గారు సార్, Yeah. ఇక్కడ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ టర్బ్యులెన్స్ డిడ్ యూ యూస్ ఇన్ టర్బులెన్స్ అంటే అదే ఫ్లైట్ టర్బులెన్స్లో బేసిక్గా టర్బులెంట్గా ఉన్నప్పుడు ఫ్లైట్ ఊగిపోతూ ఉంటుంది కదా, సో నా మైండ్లో అలా ఊగిపోయినప్పుడు రాసిన స్టోరీలో. సత్య గారు, ఆ గ్లిమ్స్ చాలా బాగుందండి. అదా? ఇందులో హీరోగా చేస్తున్నారు కదా, సో ఏమైనా సిక్స్ ప్యాక్ ఏమైనా రివీల్ చేయబోతున్నారా? సీజీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఈసారికి అవాయిడ్ చేస్తాను. నేను కొంచెం సన్నగా చూపించండి సీజీ అంటే, అవసరం లేదు అలాగే చేయమన్నారు. ఇంక మళ్ళీ సిక్స్ ప్యాక్ అలా కష్టం. అంటే ట్రై చేస్తున్నాడు అండి, వేరే సినిమాకి చేసేస్తాడు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ట్రై చేస్తూ ఉండండి. ఎనీహో మీ యాక్షన్తో అంటే మా మనసుని తస్కరించారు, మీరు మీ కంటెంట్తో తస్కరించారు. అక్కడ మీరు కలెక్షన్లు తస్కరిస్తూనే ఉంటారనమాట, అమేజింగ్గా. అండ్